విశ్వశక్తి సహాయంతో డబ్బు ఐశ్వర్యం మీ సొంతం చేసుకోండి. కేవలం 999 రూపాయలకి లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్షాప్. తేదీ అక్టోబర్ 25. హాయ్ శారదా గారు. హాయ్ మాధురి గారు. ఈరోజు మాకు ఏ టెక్నిక్ చూపించబోతున్నారు? ఈరోజు మీకు క్రియేషన్ బుక్ అంటే ఏంటో చూపించాలనుకున్నాను మేడం. చాలామందికి క్రియేషన్ బుక్ అంటే ఏంటో తెలియకపోవచ్చు. దానికోసం నేను ఈరోజు డిఫరెంట్గా క్రియేషన్ బుక్ ఎలా తయారు చేసుకోవాలి, దాంట్లో మనం ఎలా విజువలైజేషన్ చేసుకోవాలి, మన స్టోరీకి మనమే ఎలా హీరోయిన్స్ అవ్వాలనేది ఈ క్రియేషన్ బుక్ ద్వారా మనం తెలుసుకుందామని. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది టాపిక్, నవ్వుకోకండి. దీన్ని క్రియేషన్ బుక్ కింద మనం తీసుకొనేయాలి. ఇది ఒక సినిమా తీశారనుకోండి, ఒక డైరెక్టర్ ఎలా తీస్తారు, అంతా ఆయన థాట్స్ అన్ని పేపర్ పెన్ తీసుకొని ఫస్ట్ రాస్తూ ఉంటారు. ఆయన క్రియేటివ్గా ఇక్కడ రూమ్లో కూర్చొని థాట్స్ రావట్లేదంటే ఎక్కడైనా సముద్రం దగ్గరకో, బీచ్ దగ్గరకో, లేకపోతే ఏ చెట్టు దగ్గరకో, ఎక్కడ ఆయనకి నచ్చిన ప్లేస్ వెతుక్కొని వెళ్ళి ఆయన డ్రీమ్ బుక్ తీసుకొని ఆయన రాసుకుంటూ ఉంటారు. ఒక కథ కానివ్వండి, ఫిలిం వాళ్ళైతే కథలు కానివ్వండి, బిజినెస్ పర్సన్ అయితే ఆయన బిజినెస్ డెవలప్మెంట్ గురించి కానీ, మనీ మేనిఫెస్టేషన్ చేసే వాళ్ళైతే మనీ గురించి కానీ, ఒక అనిల్ అంబానీ కానీ, రతన్ టాటా సార్ కానీ, వాళ్ళకు రోజు ఒక హాబీ ఉంటుంది మేడం. వాళ్ళు చేసిన ప్రతి పని కూడా వాళ్ళు బుక్లో నోట్ చేసుకుంటారు. మనకి ఇప్పుడు ఏవైనా ఇంట్లో సరుకులు కావాలన్నా కూడా మనం రాసుకుంటూ ఉంటాం కదా, మనకేం కావాలి, ఏమైపోయాయి. హౌస్ వైఫ్ అయితే అలా చేస్తారు, ఎంప్లాయీస్ అయితే వాళ్ళకు ఏం కావాలో, వాళ్ళు ఈరోజు ఏమేం చేశారో అన్ని విజువలైజేషన్ చేసుకుంటూ రాసుకుంటూ ఉంటారు కదా. అలా మనం ఒక బుక్ని తీసుకొని మనం విజువలైజేషన్ చేసుకుంటూ ఉండాలి. ఈ బుక్లో మనము ఇది కేవలం మన విజువలైజేషన్ బుక్ మాత్రం. ఇది నా విజువలైజేషన్ బుక్ మేడం. నాకేం కావాలో నేను ఇక్కడంతా రాసుకున్నాను, నా పేజీలో నేను రాసుకున్నాను. ఈ పేజీకి నేనే హీరోయిన్ని, నా కథకు నేనే డైరెక్టర్ని, నేనే కొరియోగ్రాఫర్ని, నేనే డాన్స్ మాస్టర్ని. A to Z నా క్రియేషన్ బుక్కి నేనే హోల్ అండ్ సోల్. అలా మీ క్రియేషన్ బుక్కి మీరే హోల్ అండ్ సోల్. వేరే వాళ్ళకి ఎవరైనా క్రియేషన్ ఉందనుకో, వాళ్ళే హోల్ అండ్ సోల్. అది రాజు కానివ్వండి, మంత్రి కానివ్వండి, కింగ్ కానివ్వండి, క్వీన్ కానివ్వండి, ఎవరైనా కానీ, సామాన్య ప్రజలు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి. ఈ టెక్నిక్ చాలా బాగుంటుంది మేడం. ఈ బుక్ తీసుకొని మీరు రాస్తూ ఉండండి, ప్రతిరోజు రాయండి. నేను ఒక క్రియేట్ చేశాను ఈ బుక్ చూడండి. నా క్రియేషన్ మొత్తం నేను గ్రాఫిక్ వేసుకున్నాను, కలర్ఫుల్గా తయారు చేసుకున్నాను, చాలా కలర్ఫుల్గా రాసుకున్నాను. నాకు ఎలా కావాలంటే నా సబ్జెక్ట్కి సంబంధించింది నాకు ఏమేమి కావాలో నేను అంత దీంట్లో డిజైన్ చేసుకున్నాను, రాసుకున్న తర్వాత దీన్ని నేనేం చేస్తానంటే, ఈ సినిమా నాది. ఈ సినిమాలో నేనే హీరోయిన్ లాగా ఫీల్ అయ్యాను. నాకు గోల్డ్ కావాలి, 1 కిలో బంగారం కావాలని నా మనసు చెప్తుంది. ఎలా విజువలైజేషన్ చేస్తున్నాను, నేను ఆ కిలో బంగారం కొనేసినట్టు, ఆ కిలో బంగారం వేసుకొని నేను షో చేస్తున్నట్టు, అందరికీ చూపిస్తున్నట్టు. నాకు పెద్ద గవర్నమెంట్ జాబ్ వచ్చింది, ఆ గవర్నమెంట్ జాబ్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఎలా ఎంజాయ్ చేస్తున్నాను, ఆ కార్లో వెళ్తున్నాను, అక్కడ సీఈఓని కలుస్తున్నాను. అంతకంటే ఇంకా నేను ఆయనకంటే ప్రమోషన్లు బాగా తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాను. నేను ఇలా విజువలైజేషన్ చేసుకుంటున్నాను. అంతా నా విజువలైజేషన్ బుక్లో రాసుకుంటున్నాను. నేను ఈరోజు అనిల్ అంబానీ సార్, రతన్ టాటా సార్ కంటే పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అవ్వాలనుకున్నాను. నా గోల్ అది. అవుతాను, నేను కష్టపడతాను. అలా నేను ప్రతిదీ నా విజువలైజేషన్ బుక్లో ప్రతిదీ పిన్ టు పాయింట్ రాసుకుంటూ వెళ్తాను. ఈ బుక్ నేను జాగ్రత్తగా పెట్టుకుంటాను. ప్రతిరోజు నేను దీన్ని చూస్తాను, నా పనులు నేను చేసుకుంటూ వెళ్తుంటాను, నా డ్రీమ్ని నేను సహకారం చేసుకుంటూనే ఉంటాను. ప్రతిరోజు ఈ బుక్ను ఓపెన్ చేస్తాను. దీంట్లో నేను ఎలా ఉన్నాను, నేను ఏ గెటప్లో ఉన్నాను అంటే, నేను నా గెటప్ మార్చాలి కదా మేడం. నేను ఇంత రీచ్ అవ్వాలంటే, నేను ఒక రాణిలాగా ఉండాలంటే నేను 7 వరహాలు నగలు వేసుకోవాలి. ఏమో మాసిపోయిన బట్టలు, చినిగిపోయిన బట్టలు వేసుకొని నేను రాణి అంటే విజువలైజేషన్ బుక్ కూడా నమ్మదు కదా మేడం. కాబట్టి నేను అలా తయారవుతాను. అలా తయారయ్యేంత ప్రౌడ్గా తిరుగుతాను. నేను అవన్నీ రీచ్ అవుతున్నట్టు, అవన్నీ చూస్తున్నట్టు, అవన్నీ అనుభవిస్తున్నట్టు నాకు నేను మెంటల్గా విజువలైజేషన్ చేసుకుంటాను. అప్పుడు నేను చూసింది ఏదైతే ఉంటాయో అవన్నీ నిజాలు అవుతాయి. నా కాన్షియస్ మైండ్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళి అవన్నీ నా థాట్స్ అన్నీ ఒక సినిమాలో రీల్ ఎలా తిరుగుతుందో అలా తిరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మెండల్ అనువంశిక సిద్ధాంతంలో ఆర్బిటల్స్ ఉంటాయి కదా, కక్ష చుట్టూ తిరుగుతాయి, మళ్ళీ అదే కక్షలో వచ్చి చేరుతాయి. ఆర్బిటల్ అన్నీ తిరుగుతూ ఉంటాయి, మళ్ళీ అదే కక్షలో వచ్చి చేరుతూ ఉంటాయి. అలా మన గోల్స్ అన్నీ కూడా తిరుగుతూనే ఉంటాయి. మన చుట్టూ తిరుగుతుంటే మళ్ళీ మన దగ్గరకు వస్తాయి, మళ్ళీ తిరుగుతుంటే మన దగ్గరకు వస్తుంటాయి. అలా సైంటిఫిక్ కూడా ఇది ప్రూవ్ అయింది మేడం. దానికి మనం మెండల్ అనువంశిక సిద్ధాంతంలో కూడా
చాలా క్లియర్గా ఉంది. ఆర్బిటల్స్ కూడా చూసి మళ్ళీ ఏ కక్షలో నుంచి స్టార్ట్ అయితే అదే కక్షకి ఎండ్ అవుతూనే ఉంటాయి ఆర్బిటల్స్ కూడా. అలా ఆ సిద్ధాంతం ప్రకారం ఈ విజువలైజేషన్ బుక్ని మీరు ఒకసారి విజువలైజేషన్ చేసి చూడండి. ఎవరికైనా ఈ టెక్నిక్ చాలా బాగా యూజ్ అవుతుంది మేడం. మీరు లక్షన్నర జాబ్ కావాలనుకున్నారా, మీకు నెలకు శాలరీ లక్షన్నర కావాలనుకున్నారా, లేకపోతే 5 lakhs కావాలనుకున్నారా, ఏ డేట్కి కావాలి, మీకు ఈ డేట్కి కావాలా, ఈ డేట్ కూడా వేసి మీరు పెట్టేసేయండి. మీరు ప్రతిరోజు అదే పనే చేయండి. మీకు ఏ థాట్స్ మైండ్లో వచ్చేస్తున్నాయో, ఈరోజు నాకు 1,00,000 శాలరీ ఫర్ మంత్ వచ్చినట్టు, నా అకౌంట్లో పడిపోయినట్టు మీరు విజువలైజేషన్ చేసుకుంటూ, దీనికి మంచి ముద్రలు కూడా ఉన్నాయి మేడం. కుబేర ముద్ర లాంటివి కూడా వేస్తూ ఉండాలి. ఈ విజువలైజేషన్ బుక్ రాస్తున్న ప్రతిసారి కూడా మీరు ఎక్కడైనా కూర్చోండి. ఇక్కడ కూర్చున్నా కూడా మనము ఈ 3 చేతుల్ని ఇలా పెట్టుకొని, ఇది అగ్నిస్థానము, వాయుస్థానము, భూస్థానం, ఇలా 3 ఇలా పెట్టుకొని మనము ఇలా పెట్టుకుంటాం కదా ముద్ర. ఈ 2 ఏళ్ళు ఉన్నాయి కదా, ఈ ఎక్కడైతే ఈ రేఖ ఉందో ఆ రేఖ దగ్గర ఈ 2 వేళ్ళు ఇలా పడాలి మనకు. ఓకే, ఆ రేఖ దగ్గర అక్కడ పడి ఇలా పెట్టుకొని మీరు తపస్సు చేస్తున్నట్టు విజువలైజేషన్ చేసుకుంటూ నాకు ఇన్ని లక్షలు కావాలి డబ్బు పరంగా మ్యానుఫ్యాక్చరేషన్ చేస్తుంటే మీరు చేయని ముద్రని ఇలా పెట్టుకొని మీ డ్రీమ్ అనుకుంటూ ఉండండి. ప్రతిరోజు ఎక్కడున్నా ఈ ముద్ర వేసుకుంటూనే ఉండండి. దీన్ని కుబేర ముద్ర అని కూడా అంటారు మేడం. దీన్ని మీరు ఇలా వేస్తే ఎవరో చూసే వాళ్ళు ఏమనుకుంటారో అనే ఒక థాట్ అయితే మనకు వస్తుంది. అలా రాకోకుండా ఉండాలంటే దీన్ని జస్ట్ మనం ఇలా పెట్టుకోవచ్చు. ఇలా కూర్చొని ఇలా మనం విజువలైజేషన్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇది మన ఫిల్మ్ యాక్టర్లో ధనుష్ గారు చాలా ఫాలో అయ్యారంట మేడం. ఒకప్పుడు ధనుష్ గారికి ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లం భీకరంగా ఉండిందంట. ఆయన బాగా నమ్మే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి ఒక మాలలాగా తీసుకొని కరుంగలి మాలతోటి జపం చేసుకుంటూ ఈ ముద్ర వేసుకుంటూ ఉండేవారంట. ఆయన కొన్ని వేల కోట్ల బిల్డింగ్ కట్టారు. ఆ బిల్డింగ్ కట్టినప్పుడు ఆయన ఓపెన్గా చెప్పారు, నాకు ఇది వర్కౌట్ అయింది, మీరు కూడా డబ్బు లేని వాళ్ళు, ఫైనాన్షియల్గా ఇబ్బంది పడేవాళ్ళు ఈ ముద్రను వేసుకోండి అని కూడా ఆయన కూడా చెప్పారు మేడం. అలాంటి సెలబ్రిటీలకి జరిగింది, మనకెందుకు జరగదు మేడం? ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్.